ప్రభునందు ప్రియ దేవుని సంఘమా, ఈ శుక్రవారపు ఉపవాస ప్రార్థన కోడిక ఆరాధనకు మనందరినీ కూడా ప్రేమతో ఆహ్వానించుతున్నాను. దేవుని యొక్క ప్రియమైన నామం బట్టి మరి మనం అందరం కూడా మరి దేవుని యొక్క మహిమ ఘనత ప్రభావం మనకు బహుమానంగా మరి పునరుద్ధానం యొక్క సంతోషాన్ని మనం పంచుకుంటున్నాము. మనం దేవుని ఘనపరుస్తూ ఆయన మనం స్తుతిస్తూ మనందరం కూడా ఈ యొక్క ఆరాధన మనం ప్రారంభించుకున్నాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, ప్రభావానికి స్తోత్రం. దాన్ని నీ ఘనమైన పరిశుద్ధమైన నామం బట్టి నీకు వేలాది వందనాలు. నీ నమ్మదగిన సహాయం చేత మమ్మల్ని ఆదుకుని బలపరిచి నిలబెట్టిన దేవా, మా సమస్త స్థితిగతులను నువ్వు ఏమాత్రము కూడా నిర్లక్ష్యం చేయక మా బ్రతుకుల పట్ల నీకు ఉన్నటువంటి అపారమైనటువంటి ప్రేమను బట్టి నీకు స్తోత్రములు. అయినా మేము క్షణభంగరమైన మా జీవితాలను ఎప్పటికప్పుడు వాక్యం ద్వారా హెచ్చరిస్తూ బలపరుస్తూ నూతనపరుస్తూ మమ్మల్ని అమితమైన పరలోకపు ఆనందములో మాకు పాల్గొంపులు అనుగ్రహించిన దేవానికి స్తోత్రం. పరలోకపు ఆనందాన్ని మాకు అనుగ్రహించేదే నీ వాక్యం. ఎవరి అందు విశ్వాసం నుంచి నాయన నీ ఎడల నమ్మకంగా ఉంటారు, పూర్ణ సంతోషం గల వారినిగా చేసి దాన్ని సెలవిచ్చినప్పుడు పడుగుతాను. దాని ఆరాధన అంతటి ద్వారా మీరే మహిమ ఘనత ప్రభావం పొందారు. ఆయన కొద్ది మనల్ని ఆశీర్వదించమని యేసు నామమున ప్రభా ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. మరి సమయంలో మనం అందరం కలిసి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 94వ కీర్తన సమానులెవరు ప్రభు అనే కీర్తన పాట నుండి ఆరాధన ప్రారంభించుకున్నాం. సమానులెవరు ప్రభు, నీ సమానులెవరు ప్రభు, సమానులెవరు ప్రభు, సమస్త మానవ శ్రమానుభవము సహించి వహించి ప్రేమించగలని సమానులెవరు ప్రభు, నీ సమానులెవరు ప్రభు, సమానులెవరు ప్రభు. సమానతత్వము సహోదరత్వము, సమానతత్వము సహోదరత్వము సమంజసముగాను మాకు తెలుపని సమానులెవరు ప్రభు, నీ సమానులెవరు ప్రభు, సమానులెవరు ప్రభు. పరాధమై భవ శరీరము సగిన, పరాధమై భవ శరీరము సగిన పరోపభార నరావతార సమానులెవరు ప్రభు, నీ సమానులెవరు ప్రభు, సమానులెవరు ప్రభు. దయాహృదయీ దురాత్మలెల్లరిన్, దయాహృదయీ దురాత్మలెల్లరిన్ నయాన భయాన దయాన బ్రోవని సమానులెవరు ప్రభు, నీ సమానులెవరు ప్రభు, సమానులెవరు ప్రభు. ఓ పావనాత్ముడ, ఓ పుణ్యశీలుడా, ఓ పావనాత్ముడ, ఓ పుణ్యశీలుడ, పాపాత్ములను బ్రోవ పరమాత్మ సుధని సమానులెవరు ప్రభు,
సమానులెవరు ప్రభో, సమానులెవరు ప్రభో. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. ప్రభువా మమ్మను కనికరింపుము, క్రీస్తు మమ్మను కనికరింపుము, ప్రభువా మమ్మను కనికరింపుము. మన విశ్వాసం పొందము. భూమి ఆకాశమును సృజించిన సర్వశక్తి తండ్రి దేవుని నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మన గర్భమును ధరింపడి కన్యైన మరియకు పుట్టి పొంది పిలాతు అధికారంలో శ్రమపడి శిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడిన అదృశ్య లోకములోనికి దిగినని చనిపోయిన వారిల నుండి మూడో దినం లేచి పరలోకమునకి సర్వశక్తి తండ్రి దేవుని కుడి చేతులకు కూర్చున్నాడని సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు అక్కడి నుండి వచ్చిన పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘము, పరిశుద్ధుల సహవాసము, పాప క్షమాపణ, శరీర పునరుద్ధానమును, నిత్య జీవనమును నమ్ముచున్నాను. ఆమేన్. సమయంలో మనం అందరము కలిసి కీర్తన గ్రంథము 43వ అధ్యాయము ఉత్తర ప్రత్యుత్తరములుగా చదువుకుందాం. కీర్తన గ్రంథం 43వ అధ్యాయం. దేవా నాకు న్యాయము తీర్చుము, భక్తి లేని జనముతో నా పక్షమున వ్యాజ్యమాడు. కపటము కలిగి దౌర్జన్యము చేయవారి చేతిలో నుండి నీవు నన్ను విడిపించదువు. నీవు నాకు దుర్గమైన దేవుడవు, నన్ను త్రోసివేస్తువేమి. నేను శత్రుబాధ చేత దుఃఖాక్రాంతుడినై సంచరింపనేలా. నీ వెలుగును నీ సత్యమును బయలుదేరు చేయము, అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకును నన్ను తోడుకొని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠమునద్దకు, నాకు ఆనంద సంతోషములు కలుగు చేయు దేవుని యొద్దకు చేరుదును. దేవా నా దేవా, సితారా వాయించుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. నా ప్రాణమా నీ వేళ కృంగిన్నావు, నాలో నీ వేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షించును. ఆయన నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకనూ నేను ఆయనను స్తుతించెదను. తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకను ఆదియందు ఇప్పుడు ఎల్లప్పుడును యుగ యుగములందున్నట్లు మహిమ కలుగునుగాక. ఆమేన్. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగం మనం చదువుగా ఉందాం. పరిశుద్ధుడైన లూకా రాసిన సువార్త 24వ అధ్యాయము 36 నుంచి 42 వచనాలు వాక్య భాగం మనం చదువుకుందాం. ఈ ఉపవాస కూడిక కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగము లూకా సువార్త 24వ అధ్యాయం 36వ వచనం నుంచి 42 వచనములు ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. వారు ఇలాగ మాట్లాడుచుండగా ఆయన వారి మధ్యను నిలిచి, మీకు సమాధానమౌనుగాకని వారితో అనెను. అయితే వారు దిగులుపడి భయాక్రాంతులై భూతము తమకు కనబడినని తలంచిరి. అప్పుడు ఆయన, మీరెందుకు కలవరపడుచున్నారు? మీ హృదయములలో సందేహములు పుట్టనేలా. నేనే ఆయనను అనుటకు నా చేతులను నా పాదములను చూడుడి, నన్ను పట్టి చూడుడి. నాకున్నట్టుగా మీరు చూస్తున్నాయి ఎముకలను మాంసమును భూతములకు ఉండవని చెప్పి తన చేతులను పాదములను వారికి చూపెను. అయితే వారు సంతోషము చేత ఇంకనూ నమ్మక ఆశ్చర్యపడుచుండగా ఆయన, ఇక్కడ మీ యొద్ద ఏమైనా ఆహారము కలదా అని వారిని అడిగాను. వారు కాల్చిన చేప ముక్కను ఆయనకిచ్చిరి. ఆయన దానిని తీసుకొని వారి ఎదుట భుజించెను. ఈ వాక్యం ఇంత పని. సమయంలో మనం అందరము కలిసి కీర్తన పుస్తకంలో నుండి 408వ కీర్తన యేసు ఆత్మ ప్రియుడా కీర్తన పాఠం వాక్య ధ్యానంలో ప్రవేశిద్దాం. కీర్తన పుస్తకంలో నుండి 408వ కీర్తన. యేసు ఆత్మ ప్రియుడా నిన్ను ఆశ్రయించితి, లేవగా తరంగముల్ గాలివాన కొట్టగా
కన్నీటన్ నన్ను దాచు రక్షక రేవు నాకు నడుపుము నాదు ఆత్మన్ బ్రోగుము దిక్కులేని ఆత్మకు వేరే ప్రాపులేదిక ఒంటిగాను వేడ్వక నన్ను నాదరించుమి నిన్నే నమ్మి అంటిని నీవే నా సహాయము కాపులేని నా తలన్ కాయుమాని నేడను క్రీస్తు నిన్నే కోరుదున్ దోర్కునన్ని నీకడన్ పడ్డహీను నేతుమి స్వస్థపాచు రోగులన్ న్యాయ శుద్ధ నామము నీది నేను పాపిని నేను పాప పూర్ణుడన్ నీవు ప్రేమ రూపివి పాపమెల్ల మాన్పగా నీదు ప్రేమ చాలును మాన్పు నీళ్ళు నాయదన్ శుద్ధి చేయగా నిమ్మో నీవు బ్రతుకుటవు త్రాగనిమ్ము నీదరు కోటినాదు నాత్మలో నిన్న ప్రొద్దు పారమి ఆమేన్. ప్రార్థన. ప్రేమ కలిగిన మా యేసయ్య ప్రభానికి స్తోత్రం స్తోత్రం. దాని కొద్ది నిమిషాలు నీ వాక్యమును ఈ శుక్రవార దినమును ధ్యానం చేసుకుంటకు మీ కృపత ఇచ్చింది. మీ యొక్క తలంపులు మీ నోటి మాటలు మా హృదయ ధ్యానములకు అంగీకారములుగా ఉండగలిగినట్టు ఇచ్చాను. మా ప్రతి మాట నిన్ను మహిమపరిచే మాటగా ఉండడానికి మీ కృపత ఇచ్చాను. నాయన మరి గృహాల వద్ద ఈ ఆరాధన పాల్గొంచు కూడుకునే ప్రతి బిడ్డను ప్రతి కుటుంబాన్ని నీ ప్రేమ గల హస్తాల్లో వారిని ఆశీర్వదించమని యేసు పరిశుద్ధనాన్ని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియా దేవుని సంఘమ, మరి పునరుద్ధానం యొక్క సంతోషంలో ఈ యొక్క ప్రవాహములో మనమందరము కూడా దేవుని యొక్క సన్నిధిని మనము మరి అనుభవిస్తున్నాం. ఈ రక్షణ ప్రవాహం, ఈ కృపా ప్రవాహం లేక ఆనంద ప్రవాహం అని దేవుని మాట ద్వారా మనము దీని యందు మనం ఉత్సాహించుచు సంతోషించుచు ఉన్నాం. మరి దినాన మనం ధ్యానం చేసుకునేటువంటి మాటలో మనం దైవ ధ్యానమును బట్టి క్రీస్తు ప్రభుని యొక్క పునరుద్ధానంతర ప్రత్యక్షతలను మనం తలపోస్తున్నాం. పునరుద్ధానము మరి అనగా మరి మనందరికీ కూడా గొప్ప ఎనలేని ఉద్యమం మనకు బయలుపరచబడుతుంటుంది. ఎందుకు ఉద్యమం మరి ప్రజ్వలించబడుతుందంటే, ఇక్కడ మనం గమనించగలిగితే లేని ఆశను, పోగొట్టుకున్న బహుమానమును, లేక అంతర్ధానమైపోతున్నటువంటి మరి మన యొక్క జీవిత భావాలకు తగినటువంటి రీతిగా
దేవుని ప్రేమ అంతకంటే ఎక్కువగా ఆయన తన ప్రేమను మనకు దయచేస్తున్నాడు. దీనంతటికీ మనం ఒక మాటలో చెప్పుకోవాలంటే మానవ జీవిత భారము పాపము మరి ఎంత మనిషిని కృంగదీస్తున్నదో, మరి మానవుని యొక్క సంతోషాన్ని అధికం చేయడానికి దేవుని యొక్క కృప అంతకంటే అపరిమితముగా అది అభివృద్ధి చెందుతున్నది. మరి అది మనకు విస్తరించున్నది. మనం దైవ లేఖను మనం జ్ఞాపకం చేస్తాం. కాబట్టి మనము వేటినైతే మనము చాలా హీనమైనటువంటి స్థితిలో ఈ లోకము మనలను మరి ఏ విధముగా మనకు నిరాశ కల్పిస్తుందో, ఆ ప్రతి నిరాశను మనకు కండ్లెదురుగా ఉన్నటువంటి చీకటిని భ్రమ కలిగించేటువంటి పరిస్థితులు, మరి నిరాశ నిస్పృహలు అనేటువంటి మరి ఆ యొక్క మరి ఎటువంటి చీకాకులు మనను కలతపరిచిన అవన్నిటి చేత మనను ఆయన బలపరిచి నడిపించేవాడు. మన అంతరంగంలో వెలుగును ఆయన ప్రవహింపజేస్తాడు. చీకటిని అలాగే మనలో భ్రమస్య ఉన్నటువంటి చీకటి దురాశలన్నిటినీ కూడా మరి మనలను ఒక ఉన్నతమైనటువంటి ఆశలతో మన శరములు పైకి ఎత్తుకునేవారు. కానీ కొండల వైపున కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును. ఈ మాట మనకు ఆయన చూపిస్తూ దేవుని వైపు క్రీస్తు ప్రభు ఎలాగైతే పునరుద్ధానము యొక్క అనుభూతిని పొందడానికి మరి ఆయన చేతులలో తన చేతులను ఆ దేవుని యొక్క ఆత్మకు ఆయన ఆత్మను ఎలాగ అప్పగించినాడు, మనను కూడా మనను ప్రేమించిన వాడు యేసు ప్రభు. అలాగే మనకు జీవమిచ్చి సంరక్షిస్తున్నటువంటి దేవుని యొక్క కృపగల హస్తాలకు మనను ఆయన అప్పగించుచున్నాడు. కాబట్టి వీటన్నిటికీ సహాయకారి ఎవరంటే పరిశుద్ధాత్ముడు. ఆయన మనను మరి ఎటువంటి వ్యర్థమైనటువంటి మరి అవిశ్వాసములలోనికి మనము దిగజారిపోకుండా ప్రభు మనను కాపాడుతున్నాడు. అదే ఈ రోజున మనం ఎంఐ మార్గంలో మరి శిష్యులు పొందుకున్నటువంటి అనుభూతిని మనం చూస్తున్నాం. ఈ ప్రత్యక్షతలో మరి యేసు ప్రభు పునరుద్ధానంతరం తర్వాత ఆయన ప్రత్యక్షమైనటువంటి మరి ప్రతి ప్రత్యక్షతలో కూడా ఒక్కొక్క ప్రత్యేకత మనం చూస్తున్నాం. మరి ఆ సమాధి నుండి ఆయన బయటికి వచ్చినప్పుడు మరి ఆయనను మొదటిగా ఆ యొక్క పునరుద్ధాన అనుభూతితో మరి ఆయనను ఎదుర్కొన్నటువంటి వారు ఎవరంటే దేవుని యొక్క దూతలు. ఆ తర్వాత మరి మనం గమనించాలైతే సమాధి నుండి బయటికి వచ్చిన తర్వాత మరి మగ్దలేని మరియా చాలా చీకటిగా తెల్లవారికి ముందే ఆమె ప్రభువును చూడాలి, నా ప్రభువును మరి అని ఆమె ఎంత ఆతృతతో ప్రభు పాదాల చెంతకు ఆమె పరిగెట్టిన సంఘటన ఆమె తన హృదయాన్ని లోని అంతరంగాలు పరిగెత్తుచున్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ విధంగా ఆయన ప్రత్యక్షతలో ప్రారంభమై మరి అనేకమైన శిష్యులకు పట్టణములోను తనకు నెలవైన వారికి ఆయన అనేక రీతిలో ఆయన ప్రత్యక్షమవుతూ వచ్చినాడు. కనుక ఇంకా మనం గమనించాలైతే ప్రభు ప్రత్యక్షమైనటువంటిది మృతుల లోకమునకు వెళ్ళి మరి ఆదాము నుండి మరి నేటి వరకు కూడా మరి ఎవరైతే భక్త సమూహము ముందుగా ఉన్నారో వారి కొరకు కూడా ఆయన రక్తము కార్చి, వారి కొరకు కూడా ఆయన తన క్షమాభిక్షను పెట్టి దేవుని సంతానముగా దేవుని స్వరూపములో చేయబడిన ప్రతి ఒక్కరికి కూడా నేను సమాధానకర్తను, అందరి కోసము నా యొక్క రక్తమును చేత ప్రక్షాళన చేయుదును అనేటువంటి ఒక గొప్ప ఆశను అందరికీ తీసుకుని వచ్చినాడు.
కనుక ఇలాంటి గొప్ప కార్యము చేత మరి ఆయన మానవ జీవితాలకు ఒక తెరను ఆయన మహాటముగా తెరిచినట్లుగా మనం చూస్తున్నాం. చీకటి అంధకారము చీలిపోయినది, మనుషుల యొక్క అపోహలు చీలిపోయినవి, మనుషుల యొక్క మరి వ్యర్థమైన సిద్ధాంతాలు, వ్యర్థమైన ప్రయత్నాలు అవన్నీ కూడా ఎంత మరి చీకిపోయిన గుడ్డల వలె బలమైన అగ్ని జ్వాలల్లో బలమైన త్రాళ్ళు తెగిపోయినట్టుగా, కాలిపోయినట్టుగా వారి యొక్క ప్రతి యత్నాలన్నీ కూడా మరి ఇవన్నీ కూడా ఆయన లయపరిచినట్లుగా మనం చూస్తున్నాం. కనుక ప్రభు లేవడంతోనే మరి ఎన్ని రకాలైనటువంటి అపవాది యొక్క తంత్రములకు అపరాధం కలిగింది, వారికి విఘాతం కలిగిందంటే ఆయనను అప్పగించినటువంటి వారు శత్రువులకు కానీ, లేక అన్యాయపు తీర్పు కానీ, లేక దోష శిక్షను ఆయన మీద ఎన్ని రకాలైన నేరాలు మోపినారు, వారందరూ కూడా పదవీచ్యుతులైనట్లుగా మనం చూస్తున్నాం. పదవీచ్యుతులు అంటే వారి యొక్క అధికారాలను వారు పోగొట్టుకున్నారు. వారి యొక్క అధికారాలు తిరిగి వారు సంపాదించుకోలేని చాలా హీనమైన స్థితికి వారు వెళ్ళిపోయినారు. మరలా తిరిగి వారు మనుషులెవరూ కూడా జ్ఞాపకం చేసుకోలేని స్థితికి వారు వెళ్ళిపోయినట్లుగా మరి దేవుని వాక్యం మనకు లేఖనాల ఆధారం మనకు చూపిస్తున్నాయి. కాబట్టి ప్రియములారా, ఇలాంటి సమయంలో మరి ఆయనకు ఒక క్రొత్త శకము ప్రారంభించాడు. క్రీస్తు శకము అనగా ఈ చరిత్రలోనే ఒక క్రొత్త శకం, నూతన నిబంధన శకం ప్రారంభించాడు అని మనం అనుకుంటుంటే ఆయన పునరుద్ధానం ద్వారా పునరుద్ధాన శకాన్ని ఆయన ప్రారంభించాడు. అనగా పునరుద్ధాన శకం అనగా ఏంటంటే పాపమునకు మరణమునకు ఇక మనుష్యుడి మీద అధికారం లేకుండా, అనగా ఏవైతే మనుషుని యొక్క జీవితాన్ని మరి ఆవాహన చేసుకుంటుందో, అనగా మనిషి యొక్క జీవితం ఆవిరైపోతుందో, అనగా దానిని మరలా తిరిగి దేవుని యొక్క సన్నిధిలో ఆయన విశ్వాసం ఉంచిన వారి యొక్క బ్రతుకులు భద్రపరచబడతాయి అనేటువంటి సత్యాన్ని ఆయన చెప్తున్నారు. ఈ లోకంలో ఉన్నటువంటి మనుషుల యొక్క జీవితాలు మరి ఎప్పటికప్పుడు ఆవిరైపోతూ ఉంటాయి. ఆయనను ఎరిగినటువంటి వారికి భద్రత లేదు. ఆయనను ఎరిగినటువంటి వారు కూడా ఎంతో వెలవల్లాడిపోతూ ఉంటారు. ఆయనను ఎరిగినటువంటి వారు స్థానాలు మారిపోతూ ఉంటారు. సామాన్యులంటే, అధికారులంటే, రాజులు, ప్రపంచాలు అవన్నీ కూడా మారిపోతున్నాయి. కానీ ఇక్కడ దేవుని మాట చెప్తాను, దేవుని రాజ్యం ఎవరంటే ఆయనను ఎందుకు విశ్వాసించిన వారు, పునరుద్ధానం ద్వారా మరల తిరిగి లేపబడుతున్న వారికి నూతన శకం కనుక దైవరాజ్య శకము ఆయన ఇక్కడ ప్రారంభించినాడు. కనుక ఎన్ని యుగాలైనా ఆయనతో పాటు జీవించగలిగేటువంటి ఆ యొక్క అర్హత మానవ జీవితాలకు ఆయన ఒక గొప్ప మరి జీవిత పుటలను ఆయన ప్రారంభించాడు. ఇంతవరకు మన గ్రంథములు మన జీవిత దినములన్నీ కూడా కాలగర్భములో గడిచిపోయేటువంటి దినములుగా ఉన్నటువంటి మనలను తిరిగి ఈ పునరుద్ధానం ద్వారా మనకేం చేస్తుంటే మన జీవిత దినముల యొక్క కొనసాగింపు, ముగింపు కాకుండా కొనసాగింపుగా ఆయన చేస్తున్నాడు. ఈవెన్ మోర్ లైఫ్ అనగా నిత్య జీవము ఆయన మనకు అనుగ్రహిస్తున్నాడు. ఇంతకంటే శ్రేష్టమైనటువంటిది, ఎంతకంటే మహోన్నతమైనటువంటిది ఈ భౌతిక జీవితంలోనే ఎంత గొప్పది అని మనం భావిస్తున్నటువంటి ఈ లోకంలో ఆయన ఇంకా పారమార్థిక జీవితంలో మరీ శ్రేష్టతను మరి దాన్ని అంతటి కూడా పాపము వలన మనిషి జీవితానికి ఏమైతే మరి మనిషిని యొక్క అవిధేయతలోకి, అవివేకములోకి, మరి గ్రహింపు లేనిటువంటి జీవితంలో మనుషుడు దిగజారిపోతున్నాడు. కనుక ఈ రోజున ప్రభు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. అమ్మాయి మార్గం అంటే మరి మనుషులను ఆయన తనకి ఇష్టమైనటువంటి వారిని హెచ్చరించి
వారితో సహవాసం చేసి, వారితో నడిచి, వారితో ఆయన తన మరి ముందుగా ఎలాగైతే శరీరముతో ఉన్నప్పుడు రొట్టెను పంచుకున్నాడో, అలాగే ఇప్పుడు కూడా రొట్టెను పంచి వారికి ఆయన తన మహిమను బయలుపరిచినట్లుగా మనం చూస్తున్నాం. కనుక రొట్టె విరుచుట అనేటువంటి దానికి ఏమిటంటే మానవ జీవితంలో ఉన్నటువంటి అనే వికలత్వమును విరిచివేస్తున్నాడు ఆయన. కనుక మనలను మరి మనలో ఉన్నటువంటి ప్రతి దానిని విప్పుతున్నాడు ఆయన. విరుచుట అనగా దానికి ఏంటంటే దైవ గ్రంథాన్ని మనం మూయబడి ఉన్న దాన్ని తెరుస్తూ ఉంటాం. అలాగే మన హృదయాలను పునరుద్ధానంతో తెరుస్తున్నాడు ఆయన. ఏమిటి తెరుస్తున్నాడంటే పరలోకపు ద్వారము మన కొరకు తెరవబడినది, నిత్య జీవము తెరవబడినది, లేఖనాలు బాహాటముగా బయలుపరచబడుతున్నాయి. లేఖనాలు అవన్నీ కూడా సర్వలోకములు అవి మరి వాటి యొక్క సాక్ష్యము పలుకుతున్నాయి అని ఆ ప్రభు ఇక్కడ వ్యక్తపరుస్తున్నాడు. ఈ రోజున మనం చూసినట్లయితే మరి ఆయన ప్రత్యక్షమైనటువంటి రీతిగా మగ్ధలేని మరి ఆయన చుట్టూ ఉన్నటువంటి వారికి విధేయులుగా ఎవరైతే ఉంటారో, ఎవరైతే ఆయన హత్తుకుని ఉన్నారో, వాక్యానికి దాసులై ఉన్నారో, మరి ఆయన వారికి తనను తాను ప్రత్యక్షపరుచున్నారు. వినుట వల్ల విశ్వాసం కలుగుతుంది అనగా మరి అలాగా మగ్ధలేని మరియ విన్నది, ఆమె ఆచరించింది. కనుకనే ఆ ప్రభు యొక్క ఆత్మ ఆమెకు తోడుగా ఉన్నాడు. అలాగే ఈ రోజున మనం కూడా వినడం ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని అమలు పరచడం ద్వారా, దాన్ని ఆచరించడం ద్వారా, కార్యసిద్ధి కలుగు చేయడం ద్వారా ప్రభువుకు ఏది ఇష్టమో అది దాన్ని జరిగించడం ద్వారా ఆయన అలాంటి వారికి ఆయన తనను తాను ఆయన ప్రత్యక్షపరచుకుంటాడు. కానీ కూడా ఉన్నటువంటి శిష్యులు కూడా ఎన్నోసార్లు విన్నారు, కానీ వారిలో గ్రహింపు లేదు. ఎందుకంటే వారు మందమతులుగా ఉన్నారు. వారికి ఎంతసేపు వారు పామర్లకు తగినటువంటి మనస్తత్వం వారిలో ఉన్నది. చురుకుదనం లేదు, వారిలో మెళుకుతనం లేదు. రాహ్యశక్తి లేకుండా కారణం చేత దేవుని శక్తిని, లేఖనాల యొక్క సారను వారు గ్రహించలేకున్నారు. కనుక ఈ రోజున మరి ప్రభు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. విశ్వసించి మరి అక్కడ మనుషుని హెచ్చరిస్తున్నాడు. అయితే నిద్రించుచున్న నీవు మేల్కొని అని అంటున్నాడు. ఎలాంటి నిద్ర? మనకి ఈ లోకంలో మనుషుడు ఎలాంటి నిద్రావస్థలో ఉన్నాడు? భౌతిక సంబంధమైన ఆశలని నిద్రలో ఉన్నాడు. కనుక భౌతిక సంబంధమైన మరి ఆ జీవితము, శరీరం యొక్క ఆశలకు ఏడ్వబడుచు మరి దానికి దాసోహం అయిపోతున్నాడు. అది ఒక సంబంధమైన నిద్ర. కనుక అలాగే ఇంకను అపవాది యొక్క మూలమైనటువంటి సిద్ధాంతాలు, తప్పుడు లేఖన అర్థాలతో మనుషుడు సతమతమైపోతున్నాడు. ఆ యొక్క గ్రహింపు లేని నిద్రావస్థలో ఉన్నటువంటి వాడు. సిద్ధాంతాలు లేక శాస్త్రాల యొక్క జ్ఞానము మనుషుని చాలా మరి గ్రహింపు లేని వాడుగా చేస్తుంది. అయితే దేవుని లేఖనాలు ఏంటంటే దేవుని యొక్క శక్తి, దేవుని బలము, దేవుడు భవిష్యత్తు యొక్క జ్ఞానం కలిగిన వాడు కాబట్టి, ఆయన అనంతమైన వెలుగులో ఉన్నటువంటి వాడు కాబట్టి, వెలుగు కలుగును గాక అని చెప్పినటువంటి దేవుడు ఈనాడు పునరుద్ధాన వెలుగు ద్వారా మన జీవితాల మీద, మృతతుల్యమైన మన శరీరం మీద ఆయన వెలుగు, పునరుద్ధాన వెలుగు ప్రకాశించినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఇంకా మనం గమనించినట్లయితే ఆయన తన యొక్క పునరుద్ధాన బలం చేత తెరవబడినటువంటి సమాధి, ఆయన అది చరిత్ర సాక్ష్యంగా ఉంచినాడు. కనుక మనుషుల యొక్క జీవితాలను ఆయనను ఎరిగినటువంటి వారు, ఆయనను దూషించినటువంటి వారు, ఆయనను అపహాస్యం చేసినటువంటి వారు, వారి యొక్క ఆలోచనలు అన్నీ కూడా సమాధి అయినట్లుగా మనం చూస్తున్నాం. అలాగే ఆయన ఏం చేశాడంటే మరి ఆ ద్రోవలో నడుచుచున్నప్పుడు ఆయన వారికి లేఖనాల యొక్క సారాంశమును వారికి ఎత్తి చూపిస్తూ
వారికి బోధిస్తున్నాడు ఆయన. అయితే మరి మగ్దలేని మరియా, ఇంకా యోహన్నయు, మరి తర్వాత యాకోబు తల్లి అయినటువంటి మరియా, సలోమి మొదలగు స్త్రీలకు ఆయన ఆ దినాన కనబడినట్లుగా మరి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎంతకంటే పేతురు, మరి మొదటి పేతురు 1వ అధ్యాయం 3 నుండి 12 వచనాల్లో యెరూషలేములో ఆదివారము మధ్యాహ్నం తోటలో ఉండి మరి పట్టణ మార్గంలో క్లోఫా మరి యొక్క శిష్యునికి అమ్మాయి మార్గంలో వారితో కలిసి ఆయన ఆత్మస్వరూపిగా ప్రయాణమైనట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి అక్కడ మనం గమనించినట్లయితే ఆయన ఎప్పుడు కూడా కళ్ళతో చూచి చెవితో విని నేను నిర్ధారించుకుంటాను అనేటువంటి ఆలోచనతో ఉండేటువంటి తోమా కూడా అక్కడ లేడు. ఆ తర్వాత తోమాకు కూడా ఆయన ప్రత్యక్షమైనట్లుగా మనం చూస్తున్నాం. ఈ విధంగా ప్రభు మరి 11 దినాల నుంచి ఇంకా ఎక్కువ దినాలలోనే ఆయన అందరికీ ప్రత్యక్షమైనట్లుగా దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తున్నది. తోమాకు ఇతరులకు కనబడినాడు. ఆయన తర్వాత ఎక్కడైతే ఆయన పస్కాను మరి సిద్ధపరచమని శిష్యులను మరి పంపి ఆ మేడ గదిలో పస్కాను ఆచరించాడు. ఆ మేడ గదిలోనే వారు ప్రభు మరి శ్రమపడి ఆ శిలువ మరణము పొందుతున్న సమయం తర్వాత ఈ పరిస్థితులు ఏమవుతాయా, ఎలాగ మలుపు తిరుగుతాయా అని కలవరముతో యెరూషలేము పట్టణము ఆయనందు విశ్వాసించిన వారు, ఆయన శిలువ వెంబడి ప్రయాణం చేసినటువంటి వ్యక్తులు వారందరూ కూడా కలవరం చేస్తూ ఉన్నారు. శిష్యులైతే ఆ మేడ గదిలో ఉండి ఏమి జరుగుతుందో తలుపులు మూసుకున్నటువంటి పరిస్థితుల్లో మరి అక్కడ ప్రభు కూడా వారి మధ్యకు వచ్చి ఎమ్మాయి మార్గంలో ప్రయాణం చేస్తున్నటువంటి వారితో కూడా ఉండి మరి ఆయా గృహములలోనూ ప్రత్యక్షమైనాడు, త్రోవలలోనూ ప్రత్యక్షమైనాడు. మనుషులు కూడా వ్యక్తిగతంగా కూడా ఆయన ప్రత్యక్షమైనట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి దేవుని ప్రియ సంఘమ, ఈనాడు మనం చూస్తున్నాం ప్రభు నాకు కనబడ్డాడు అని మనం ఆలోచిస్తున్నాం. కానీ మనం ఎంతవరకు ఉన్నాం? ప్రభు కనబడ్డాడంటే మనకి ఎలాంటి సంతోషం, ప్రభు మనకు ప్రత్యక్షమైనాడంటే ఎలాంటి సంతోషం. మనము కూడా ఆయన ఎడల అచంచలమైన విశ్వాసం, మనకు దేవునికి ఇష్టమైన విశ్వాసంతో ప్రభువును మనం సొంతం చేసుకునేటువంటి జీవితం కలిగి ఉండాలని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తాం. కాబట్టి మరలా ఆయన మన ఉన్నటువంటి పాత పులిసిన పిండి మనలో నుండి తీసివేసుకుని క్రొత్త పిండిని మన యందు ఉంచుకోవాలి. పాత పిండి అంటే పాపముతో సమానం, పులిసిన పిండి అంటే పాపముతోనూ దుర్మార్గతతోనూ పోల్చేద్దాం కనుక అవన్నీ తొలగించుకుని క్రీస్తు కొరకు నా ప్రభు తిరిగి నా కోసం మరణించి ప్రతిష్ఠితమైనటువంటి దేహముతో, మహిమ దేహముతో, మానవ మహిమ దేహము రెండు కూడా ఇక్కడ ఏమి ఉన్నాయి. మనం 2 దేహాలు ఉండడం అంటే చాలా కష్టమైనటువంటి, కానీ ఇక్కడ ప్రభువులో ఆయన సమస్తమును సాధ్యమైనటువంటి వాడు. చూడండి, ప్రభువులో ఉన్న గొప్పతనం ఏంటంటే నీరు ఉంటుంది. నీరు వేడి చేయగలము, నీరు మామూలు స్థితిలో ఉండగలదు. దీని నీటిని ఎక్కువగా ఫ్రీజ్ చేస్తే గడ్డ కూడా పడుతుంది. నీటికి ఇన్ని లక్షణాలు ఉన్నాయి. అలాగే దైవ లక్షణాల్లో కూడా ఆయన ఏమైనా అయి ఉండగలడు. దేవాది దేవుడు అయింది, సింహాసనం మీద ఉన్నాడు. ఆయన మరణించడానికి లోకంలో శిలువ మరణం కూడా ఆయన ఆహ్వానించున్నాడు. అలాగే మరలా తిరిగి మహిమ దేహంతో, మానవ శరీరము, మహిమ దేహం, సంపూర్ణ మానవుడు, సంపూర్ణ దేవుడు. ఆయన జన్మించినప్పుడు ఎలాగైతే 2 దేహాలతో ఆయన వచ్చినాడో, ఇప్పుడు కూడా 2 అనుభూతులను మనకు చూపిస్తున్నారు. కనుక తనను ప్రేమించు వారందరూ కూడా ఈ మృతమైన దాంట్లో నుండి
మహిమలోకి వారు చేర్చబడుతున్న గొప్ప సత్యాన్ని ప్రభు మనకు అక్కడ బయలుపరుస్తున్నాం. కాబట్టి ప్రియులందరా, ఆయన ఆజ్ఞ ఏంటంటే ఇది ఒక గొప్ప ఉద్యమానికి దారితీస్తుంది. పునరుత్థాన ఉద్యమం అంటే అల్లరితో కాదు, బలాత్కారంతో కాదు. ఇది ఒక సమాధానకరమైన ప్రేషితోద్యమం. అందరినీ కూడా ఉత్సాహపరిచి ప్రేరేపింపజేసేటువంటిది. పునరుద్ధాన ప్రేషితోద్యమం అంటారు దీన్ని. పునరుద్ధాన సమూహము, పునరుద్ధాన సహవాసం, పునరుద్ధానం యొక్క అనుభూతితో ప్రభు తనను ప్రేమించు వారికి అందరికీ ఆ ఒక గొప్ప లోకంలో ఎవ్వరు అనుభవించలేని ఒక గొప్ప అనుభూతిని, అది వాక్యం నుండి విశ్వసించేవాడు మాత్రమే అనుభవించగలడు, కానీ ఆ మహిమ అనుభవాన్ని మరొకరు పంచుకోలేరు. కనుక ఇది మనకు క్రైస్తవ సంఘం అంటే అదృశ్యుడైన దేవుని యొక్క బలాన్ని కలిగి ఉన్నటువంటి వారు. బలమైన దేవుడు, నిత్యుడకు తండ్రి, సమాధానకర్త యొక్క ప్రభు, ఇదిగో మీకు సమాధానం కలుగును కాకని ఆ మేడగదిలో ఉన్నటువంటి వారికి చెప్తున్నాను. ఇదిగో నేను మహిమ దేహంతోనే ఉన్నాను, నేను భూతాన్ని కాదు. నేను కనబడ్డానంటే ఆయన ఎలా ఉన్నాడో అలాగ సర్వమైనటువంటి ప్రభుగా అన్ని సమయాల్లో అందరిలోనూ ఒక్కసారి ఆయన తన ఆత్మను, తన ఉద్దేశాన్ని ఆయన బయలుపరచగలిగినటువంటి అందరి హృదయంలోకి ఆయన తన జీవాత్మను ఎలాగైతే ప్రవహింపజేస్తున్నాడో తన పరిశుద్ధాత్మ ద్వారా అందరిలోనూ కార్యరూపం ఆయన రాలుస్తున్నాడు. కనుక పరిశుద్ధాత్ముడు మరి మనకు ఇక్కడ మహా గొప్ప సహాయకుడైనట్లుగా మనం చూస్తున్నాం. పరిశుద్ధాత్మ యొక్క పాత్ర ఇప్పుడు చాలా ముఖ్యమైనటువంటిది. ఎందుకు ఆయన ముఖ్యమైన పాత్ర అంటే ఆ పునరుద్ధానం యొక్క మర్మాన్ని అందరికీ కూడా అనుభవింపజేసేవాడు, వివరించేవాడు, దానిలోకి మనను నడిపించేవాడు. మనం చదువుకున్న 43వ కీర్తన కూడా, నీ ఆనందమును, నీ సత్యమును నాకు బయలుదేరచ్చు, అవి నాకు ఆనంద సంతోషములు కలుగజేస్తాయి. నీ సన్నిధికి, నీ పరిశుద్ధ పర్వతమునకు ఆయన నన్ను నడిపిస్తాడు. కనుక ఇవి ఎవరా పర్వతం అంటే కొండ. నిత్య సంతోషం ఎవరి దగ్గర అంటే నిత్య సుఖములు కలవు. నీ కుడి చేతిలో నిత్య సుఖములు కలవని 16వ కీర్తనలో మనం చూస్తున్నాం. కనుక ఆ మాటను బట్టి మనకు ఆత్మ స్వరూపుడు మనల్ని ఏం చేస్తాడు? నిత్య సంతోష దాతకు ప్రభుద, నిత్య జీవదాత, సంతోషకరమైనటువంటి దాతయు, అలాగే ఆలోచనకర్త అయినటువంటి క్రీస్తు వైపు మనల్ని త్రిప్పి మనకి లోకంలో మంచి శ్రేష్టమైన జీవితాన్ని ఇవ్వడానికి ఆయన చూస్తున్నాడు. మన కొరకు ఎదురు చూస్తున్నాడు. ప్రభు ఎప్పుడు శత్రువులేమో ఎప్పుడు కథ ముగిసిపోద్దా అని ఎదురు చూచారు. క్రైస్తవ సంఘము ఎప్పుడు లేస్తాడా అని ఎదురు చూచారు. అలాగే మనము నేను ఎప్పుడు నా ప్రభు వలె నాకు ఎప్పుడు పునరుద్ధాన అనుభూతి నాకు కలుగుతుంది. ఈ సమస్త భౌతిక అనుభవాల్లో నుండి, అశాశ్వతమైన అనుభవాల్లో నుండి శాశ్వత అనుభవాల్లోకి నేను ఎప్పుడు అడుగు పెడతానని ఆశతో మనం ఎదురు చూడాలి. అదే క్రైస్తవ అనుభవం. అమ్మాయి మార్గం యొక్క అనుభవం. క్రీస్తుతో మనం కలిసి ఆయన మనతో నడుస్తున్నాడు, మనతో ప్రయాణం చేస్తాడు. మన సాధక బాధలన్నింటినీ కూడా ఆయన గమనిస్తూనే ఉన్నాడు, మనతో పంచుకుంటున్నాడు, మనల్ని జయమునిస్తున్నాడు, కొనువిప్పు కలిగిస్తున్నాడు. ఆయన ఎన్నుకున్న మార్గం ఏంటంటే నిన్ను నన్ను ఎన్నుకున్నాడు, మనను చురుకుదనముగా ఉండాలని ఆయన ఆశిస్తున్నాడు. ప్రభుతో కలిసి మనము విస్తారమైనటువంటి దేవుని యొక్క వాక్యం యొక్క ఆ ప్రణాళికలో మనం ముందుకు సాగుతూ ప్రభుకి ఇష్టమైన జీవితంలో బలపరచబడ్డారు జీవించడం, తన పరిశుద్ధాత్మ సహాయం మరి సంఘముగా ఆయనలో మనం ఇమిడి ఉండేటువంటి వారుగా, ఆయనతో కలిసి ఆయనతో సమానమైన రీతిగా మరి మన ఆలోచనలో మన ప్రణాళికను సిద్ధపరచుకోవడానికి, ఆయనతో మనం సదాకాలం ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుని బలము
మరి ఆయన వాక్కు శక్తి మనల్ని తన ప్రేమలో ఇమ్మడింపజేసి నడిపించటకు తన సహాయం అందించునుగా. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, ప్రభానికి వందనాలు. నీ ప్రేమ నామబట్టి నీకు స్తోత్రం. నీ ప్రత్యక్షతల ద్వారా మా అనేకమైన వారి హృదయాల్లో ఉన్న ఆందోళన, అనుమానము, దిగులు, దాని వేదన అంతటిని తీసివేస్తున్నాం. పరలోక రాజ్యమును తెరిచినానని చెబుతున్నాం. ప్రభా, నిత్య జీవనపు వారసులు మీరు మమ్మల్ని వారసులుగా చేసిన ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వలన ఉచితమైన కృపావరమే. మీరు రక్షించబడినారు, మీరు లేపబడి ఉన్నారు, మీరు ఆయనతో సదాకాలం జీవించటకు ఏర్పరచబడినారని చెప్తున్నారు ప్రభా. మరి అటువంటి గొప్ప అనుభూతులు మమ్మల్ని బలపరుస్తున్న నీ సంఘమును నీ ప్రేమలో సంరక్షించి కాపాడి ఆశ్రయించమని యేసునామమున వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. పరలోకం ముందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచునుగా, నీ రాజ్యం వచ్చినగా, నీ చిత్తమును నెరవేరిన ఆహారం మాకు దాయిచ్చి మరి అపరాధం చేసే ప్రకారం అపరాధం క్షమించు, స్వర్ణంతో దుష్ప్రపించు, రాజ్యము శక్తియో మన తండ్రి దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ కృప, అన్యోన్య సహవాసం, ఆయన కృప అందరికీ, అవసరతలో ఉన్న వారికి, రోగముల చేత బాధల చేత పీడించబడుతున్న వారికి, మరి ఆయన కృపగల సంతోషాన్ని పంచుకునేటువంటి వారందరికీ ఆయన కృప ఆశీర్వాదం తోడని నడిపించి బలపరచునుగాక. ఆమేన్. శాశ్వతోడ విస్మయమందే నేను నీ సొంత హస్త సృష్టి చూడగా, నీ స్వరం ధన్నురు మలయందు యేసు ప్రభు నారాధింతును. రక్షకా నీ స్తుతి పాడేదం నిరంతరం మహాదేవా. రక్షకా నమస్కరింతును మరణీయ మహాదేవా. క్రీస్తు విజయార్పటముతో వచ్చి నీ స్థలమందు నన్ను చేర్చగా, నే స్థిరతో స్థితో సాష్టాంగపడి నీ స్తుతి చేతును మహాదేవా. ఓ రక్షకా నీ స్తుతి పాడేదం నిరంతరం మహాదేవా. నా రక్షకా నమస్కరింతును మారణీయ మహాదేవా. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించును గాక.